ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో ఆర్యన్ అనే యువకుడు మరియు అతని తెలివైన తాత శ్రీ శర్మ నివసించారు. ఆర్యన్ ఒక ఉత్సాహభరితమైన కుర్రవాడు, కానీ అతను తరచూ జీవితంలోని సంక్లిష్టతలలో తనను తాను కోల్పోయాడు. శ్రీ శర్మ మరోవైపు వివేకం మరియు సానుకూలత యొక్క ఒక వెలుగు. అతను అనేక తుఫానులను ఎదుర్కొన్నాడు మరియు ప్రతిసారి బలంగా ఉద్భవించాడు. అతని వయస్సు ఉన్నప్పటికీ అతని కళ్ళు యవ్వనపు శక్తితో మెరుస్తున్నాయి మరియు అతని మాటలు అనుభవ బరువును మోసుకొచ్చాయి. ఒక సాయంత్రం సూర్యుడు హోరిజోన్ వెనుక ముంచినప్పుడు ఆర్యన్ తన తాత పక్కన వారి పెరట్లోని పురాతన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. బరువెక్కిన హృదయంతో అతను పాఠశాలలో తన కష్టాలు మరియు వైఫల్య భయం గురించి శ్రీ శర్మతో చెప్పాడు. ఓపికగా వింటూ శ్రీ శర్మ హృదయపూర్వకంగా నవ్వి తన యవ్వనంలోని ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. అతను కూడా సవాళ్లు మరియు ఎదురుదెబ్బలను ఎలా ఎదుర్కొన్నాడో పంచుకున్నాడు, కానీ వాటిని తన స్ఫూర్తిని మసకబారనివ్వలేదు. బదులుగా అతను ప్రతి అడ్డంకిని నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అవకాశంగా స్వీకరించాడు. తన తాత మాటల నుండి ప్రేరణ పొంది ఆర్యన్ జీవితాన్ని కొత్త సంకల్పంతో సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి అవరోధం విజయానికి సోపానమని తెలుసుకున్న అతను తన చదువును ఉత్సాహంగా స్వీకరించాడు. రోజులు వారాలుగా మారాయి, ఆర్యన్ ప్రయత్నాలు ఫలించాయి. అతని గ్రేడ్లు మెరుగుపడ్డాయి మరియు అతను తనపై కొత్తగా విశ్వాసాన్ని పొందాడు. ప్రతి విజయంతో అతను మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహం కోసం తన తాత వైపు చూశాడు. కాలం గడిచే కొద్దీ ఆర్యన్ తన ప్రియమైన తాత అందించిన జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన మంచి యువకుడిగా ఎదిగాడు. కలిసి వారు జీవితపు తుఫానులను ఎదుర్కొన్నారు, మునుపటి కంటే బలంగా మరియు తెలివిగా ఉద్భవించారు. కొన్నాళ్ల తర్వాత ఆర్యన్ ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతను తన తాత నుండి నేర్చుకున్న పాఠాల పట్ల కృతజ్ఞతతో తిరిగి చూశాడు. ఒక వ్యక్తి పొందగలిగే గొప్ప బహుమతి భౌతిక సంపద కాదని, తరతరాలుగా వచ్చిన జ్ఞానం అని అతను గ్రహించాడు. కాబట్టి తాత మరియు మనవడి మధ్య బంధం విడదీయకుండా ఉంది. ఇది ప్రేమ, మార్గదర్శకత్వం మరియు మానవ ఆత్మపై అచంచలమైన నమ్మకానికి నిదర్శనం. ఎందుకంటే ప్రతి యువ కలలు కనేవారి హృదయంలో ఆశ యొక్క కాంతి ఉంది, ముందు వచ్చిన వారి జ్ఞానం ద్వారా వెలిగిపోతుంది.